కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య హస్తినలో బిజీగా ఉన్నారు. వరుసగా ఏఐసీసీ పెద్దలతో భేటీ అవుతున్నారు. టెంజన్ పద్ మార్గ్లో కాంగ్రెస్ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎల్ఓపీ రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య సమావేశమయ్యారు. అంతకుముందు అశోక్ గెహ్లట్ తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీకి కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా హాజరయ్యారు. కొత్త శాసనసభ పక్ష నేత ఎంపిక, మంత్రివర్గ కూర్పుపైనే సమావేశంలో డిస్కస్ చేస్తున్నారు. అటు కర్ణాటక పీసీసీ చీఫ్ పదవిలో కొనసాగుతున్న డీకే శివకుమార్ ఆ పోస్టు వదులుకుంటారని తెలుస్తోంది. దీంతో కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక పైన రాహుల్ తో భేటీలో చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, హైకమాండ్ తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సో దీనికి సంబంధించిన వివరాలేంటి? మౌనిత, కొద్దిసేపటి క్రితం సోనియా గాంధీ నివాసం 10 జన్పత్ లో సోనియా గాంధీ తోటి అలాగే రాహుల్ గాంధీ ఈ సమావేశంలో ఉన్నారు. సిద్ధరామయ్యతో పాటు ఇటు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా ఈ భేటీలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కీలకంగా వరుసగా ఏఐసీసీకి సంబంధించిన పెద్దలతో సిద్ధరామయ్య భేటీ అవుతున్నారు. సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ కూడా భేటీలో పాల్గొంటున్నారు. వారితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సూర్జేవాలా కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా నిన్న సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయడం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన ప్రధానంగా చర్చ అనేది కూడా సాగుతుంది. ముఖ్యంగా కొత్త ఎల్పీ నేతను ఎన్నుకోవడం, అలాగే కేబినెట్ కి సంబంధించినటువంటి కూర్పు, వాటితో పాటు రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలకు కూడా ఇప్పటికే షెడ్యూల్ అనేది కూడా విడుదలైంది. అక్కడ 4 స్థానాలకు ఎన్నికలు అనేది కూడా ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఎంపిక, వీటన్నిటితో పాటు ఒకవేళ డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటే పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నింటిపైన చర్చలు అనేది కూడా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికే సిద్ధరామయ్యకు సంబంధించి రాజీనామాను ఆమోదిస్తున్నట్లుగా గవర్నర్ ఇప్పటికే ప్రకటన అనేది కూడా విడుదల చేశారు. కాబట్టి త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు అనేది కూడా చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్పీ సమావేశాన్ని భేటీ అయిన తర్వాత దాంట్లో ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. అయితే ఆలోపు అధిష్టానానికి సంబంధించి కీలకంగా ఎల్పీ నేతకు సంబంధించినటువంటి ఎంపిక కావచ్చు, మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి, వీటన్నింటిపైన కూడా చర్చలు అనేది కూడా సాగుతున్నాయి. అయితే ఇప్పటికే సిద్ధరామయ్యకు సంబంధించి అధిష్టానం రాజ్యసభకు పంపించాలనేటువంటి డిసిషన్ గతంలో తీసుకున్నారు. దాన్ని ఆయనకు కూడా వివరించినట్టుగా తెలుస్తోంది. దాన్ని సున్నితంగా ఆయన తిరస్కరించినట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ భేటీ తర్వాత సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి భౌతవ్యం పైన ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని స్పెక్యులేషన్స్ కూడా ఉన్నాయి. తను ఎట్లాగూ సీఎం గా రాజీనామా చేశారు కాబట్టి పీసీసీలో తనకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి నేతలకు కీలక బాధ్యతలు కావచ్చు, లేకపోతే కేబినెట్ లో కూడా తన వర్గానికి సంబంధించినటువంటి నేతలకు కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలనేటువంటి డిమాండ్స్ ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. వీటన్నింటిపైన కూడా అధిష్టానం నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కొత్త ప్రభుత్వంలో ఖచ్చితంగా కేబినెట్ కు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందికి బెడతలు అనేది కూడా దక్కేటువంటి అవకాశాలు ఇవ్వనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. కాబట్టి కొత్త కేబినెట్ లో ఎవరెవరిని తీసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి సామాజిక వాటన్నిటికీ అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని కూర్పు అనేది కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొత్త కేబినెట్ కూర్పు పైన, అలాగే పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనే దానిపైన కూడా ఈ సమావేశాల్లోనే ఒక క్లారిటీ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘంగా భేటీ అనేది కూడా సాగేటువంటి అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కొంత చర్చ అనేది కూడా సుదీర్ఘంగా సాగేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ అంశాలపైన మంత్రివర్గం, సీఎం తో పాటు పీసీసీకి సంబంధించినటువంటి ఎంపిక, రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి నిర్ణయాలపైన ప్రధానంగా చర్చ అనేది ఉంటుంది. ఇక 30వ తారీఖున కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది కూడా ప్రచారం సాగుతోంది. కాబట్టి వాటి అన్నింటికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ప్రధానంగా ఏఐసీసీ ఫోకస్ చేసింది. దానిలో భాగంగానే కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకొని వారితోటి చర్చలు అనేది కూడా జరుపుతా ఉన్నటువంటి పరిస్థితి మౌనిక.